ఉండేదే మాట అంటే ఒరే ఎందుకు ఊరకు పోయినా నీ మామని నిలబెట్టినారు కదా పక్కన వాళ్ళు అంటే మనం ఊళ్ళో పోయి ఏదైనా మాట్లాడి మనం చేసేదానికి ఉన్నది. ఎందుకు దానికొని కాదు అవ్వద్దు పోటీకి నిలబెట్టేయాలని మేము రాజీకి పోకుండా చేయాలని మేము మన నైట్ 1 గంటకు వచ్చినాము ఇంటికి. 1 గంటకు వచ్చింది అలా మనం ఎవడు చూసినాడో ఏం పడం నీ అక్కడ వచ్చేసి ఎప్పుడే 3 గంటలకు ఇంటికి వచ్చి కూర్చున్నాడు. కూర్చొని రాదు నువ్వు రా లెక్కడిపల్లి వెళ్తాము అని జంకపోయి నీ అక్కడ ఇంట్లో కొత్తని పెట్టుకుంటారని ఏం చేయాలో ఆడివి మళ్ళీ ఆయన అడుగుకొని నీకు ఖర్చు ఎంతైనా చెప్పు వద్దు ఏదో మేము ఆమె పెట్టుకున్నాడు పోటీకి ఆయన అంతగా ఇంకా వాళ్ళ మామ వచ్చే తలాడుతా అంటే నీ కాళ్ళు పట్టుకుంటాను ఆయన నాకు విడిచిపెట్టేయన వాడు నువ్వు పక్క బాగానే దాన్నే ఉన్నాం అందరం ఆయన అంతా అయితే ఏం పని డబ్బు కాచిపోయినా అది అయిపోయిందో ఏమో నేను డబ్బుకైతే ఆచిపోలే వీళ్ళందరూ నన్ను బలంతా పట్టినారు కాబట్టి ఏదో రాజీనామా ఏమంటే ఇస్తాను అని అన్నాడు. మళ్ళీ మధ్యాహ్నప్పుడు ఒక 5 లక్షలు తీసుకోని ఆయన చదువుకునేటి ఏం పని నేనేమన్నా అమ్మడపోతాను ఆయన ఒకటే మాట అనేవాడు వద్దు నీ పని అది ఉన్నది అది చెప్పు నీకు ఆయన పనులు ఉంటే ఈయన ఎమ్మెల్యే వచ్చినాడు అప్పుడు ఆ పచ్చే ఉండాల ఇప్పుడు నేను వాళ్ళ ముందర కూడా కట్టి కదా కాదు బంగారు కట్టిస్తామని గొంతు కొట్టుకున్నావా అని అంటే ఆడ గమ్మగా ఉన్నాడు ఆయన కాదు ఎంపీటీసీ నువ్వే నా దాపెట్టింది మేమేనంటే ఎవరురా నేను తోడు ఆటుంటే ఎట్ట మీ మాట ఎట్టన్నాడు బా ఎవరా ఎంపీటీసీనే సుప్రాజు కానీ అదే ఊళ్ళోకి వచ్చా వీళ్ళు ఎంపీటీసీకి నిలబెట్టారు కదా ఊళ్ళోకి వచ్చే ఇంకా ఈ పని చేశాడు జనపోతారని మేము పడదలం అక్కడ జరిగింది.